మనం చనిపోతే తాకడానికే చాలా భయపడుతూ ఉంటాము. అలాంటిది దగ్గరుండి వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి మనం లయన్స్ క్లబ్ సేవలు అందిస్తూ వీరికి కూడా దుస్తులు పంపిణీ చేస్తుంది. లయన్స్ క్లబ్ పి శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. స్వాతి కట్ పీసెస్. వీరు బాగా చదువుకునే వ్యక్తిని, వీరు ఎంతో మందికి మార్గదర్శకులుగా ఉంటారు. లైన్ టీవీ కిషోర్ కుమార్, విష్ణు సిల్క్స్. అదే విధంగా ఒక పేద విద్యార్థి అండి. ఈ విద్యార్థికి కాలేజీ ఫీజు కూడా మన విష్ణు సిల్క్స్ టీవీ కిషోర్ గారు ఇస్తున్నారు. వీరు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కల్లూరుపల్లి హై స్కూల్ అండి. వీరికి మంచినీళ్లు తాగేయడానికి ఆర్ఓ సిస్టమ్ని ప్రజెంట్ చేస్తున్నారు. దీనికి దాతలుగా లైన్ జి చంద్రశేఖర్, ఎల్ఐసి చంద్రశేఖర్ అండి. అదేవిధంగా లైన్ టీవీ సునీల్ బాబు, మాధవి కట్ పీసెస్, లైన్ ఎం చంద్రశేఖర్, వెంకటేశ్వర కట్ పీసెస్. వీరు ముగ్గురు కూడా వచ్చి ఈ బహుమతిని అందివ్వవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మన ఇళ్లలోనే ఆర్ఓ సిస్టాలు ఉంటాయి. గవర్నమెంట్ చదివే స్కూల్ పిల్లలకి కూడా మా లయన్స్ క్లబ్ ముందుండి వీరికి కూడా మంచినీటి తాగడానికి అవకాశంగా కల్పిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులకి వీరికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలండి. నెక్స్ట్, జీవనోపాధి కోసం మహిళలకి కుట్టు మిషన్ పంపిణీ చేస్తున్నారండి. కుట్టు మిషన్ దీన్ని అలాగే 42 వార్డు 46 వార్డు కార్పొరేటర్ గారైన సంధ్యారాణి హస్బెండ్ మా మిత్రులు మహేష్ గారి బయట కూర్చున్నారు. అందరికి హ్యాండ్ అవుట్ చేస్తారు. అమ్మ మీరు ఎవరు ఎలా కుట్టి మిషన్లు అందరూ ఈడే ఉండాలి. గవర్నర్ గారు వచ్చిన తర్వాత మీకు హ్యాండ్ అవుట్ చేస్తారు. ఇక్కడే ఉండండి అమ్మా ప్లీజ్. 5 minutes అయిపోతుంది. మీ అందరు కుట్టి మిషన్లు ఎవరెవరు గ్రైండర్స్ ఇవ్వాలో వాళ్ళందరూ ఇస్తారు. ఉన్నారు. వీరికి దాతగా లైన్స్ సభ్యులందరూ చాలా మంది ఉన్నారు. ముందు ఒకరు వచ్చేసి బఠానీ రాజమ్మ, బుడిపల్లిపాడు వచ్చి గ్రైండర్ అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. మిగిలిన వారందరూ కూడా ఇక్కడే ఉంటే అందరికీ కూడా బయట వారందరికీ పేరు పేరున చదివి ఇవ్వబడుతుంది. గవర్నమెంట్ పేర్లు చదువుతున్నాము. వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి గవర్నర్ గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంజం మన్నెమ్మ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. దీని స్పాన్సర్ గా లైన్ ఎస్ సుజిత్ గారు, ఏకుల శ్రావణి ఈ మిషన్ ని వీరందరూ కూడా బయటికి వెళ్ళి మిషన్లు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే షేక్ నూర్జాన్ పొర్లికట్ట వీరొచ్చేసి వీరికి దాతగా లైన్ కోట సూర్యనారాయణ, సింహపురి హార్డ్వేర్స్. షైనమ్మ చెముడుగుంట వీరికి దాతగా లైన్ టి సురేంద్ర గారు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా
గయం సుగుణమ్మ పూడిపర్తి, వీరికి దాతగా లైన్ ఐ ఉదయ భాస్కర్ గారు, విమల్ జంక్షన్ గారు, విత్తులూరి లక్షమ్మ ఇందుకూరుపేట, దీనికి దాత లైన్ పి రంగనాయకులు గారు వ్యవహరిస్తున్నారు. ఇంకో గ్రైండర్ వచ్చేసి ఎస్ గోవిందమ్మ, దీనికి దాతగా లైన్ వేణుమాధవ్ గారు వ్యవహరిస్తున్నారు. ఇంకో గ్రైండర్ విశాలాక్షి చంద్ర గారి కూతురు, దీనికి దాతగా లైన్ డి పార్థసారథి గారు వ్యవహరిస్తున్నారు. ఇంకో కుట్టు మిషన్ అండి పేర్ల రాజ్యలక్ష్మి సంఘం, వీరికి దాత లైన్ తన్నీరు ప్రభాకర్ గారు, వీరు 5 మిషన్లకి 5 మంది స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా బయటికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇంకో 4 మిషన్స్ స్కూల్ సౌరాలది స్కూల్కి మన సుమస్తు షాపింగ్ మాల్ బయ్యారవి గారు బల్లలు ఇచ్చారు. వారిని ఒక్కసారి వచ్చి బల్లలు రిసీవ్ చేసుకోవాల్సిందిగా. అమిత్ కుమార్, లైన్ గిరిధర్ రెడ్డి, లైన్ మెట్టా శ్రీనివాసులు గారు, లైన్ జి గురుబ్రహ్మం, లైన్ పనికుమార్, వీరందరూ కూడా 8 మంది 8 మిషన్లకి స్పాన్సర్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకొక పేద మహిళకి దాత లైన్ మహేష్ సైకిల్ ఇస్తున్నారు అండి. సినీ క్లబ్ ఎస్కే గండవరం, ఇంకో నిరుపేద లైన్ ఎస్ కాంతారావు స్పాన్సర్షిప్ వెంకటసాయి గండవరం, ఇంకో వికలాంగుడికి లైన్ సిహెచ్ యుగంధర గారు ఇస్తున్నారు. నాగూర్ ఇంకో వికలాంగుడికి శేషాద్రి ప్రవీణ్ కుమార్ ఇస్తున్నారు. తర్వాత అవినాష్ అనే కాలేజీ విద్యార్థికి లైన్ పి జనార్దన్ రావు గారు కాలేజీ ఫీజు ఇస్తున్నారు. ఈ ఫీజును అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. అవినాష్ మరి యొక్క పేద విద్యార్థి అండి, వీరికి స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందంటే మన లయన్స్ క్లబ్ వారి దాతృత్వం ఫ్రెండ్షిప్ గ్రూప్ అనే గ్రూప్ వారు వీరికి సైకిల్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అబ్బాయి దగ్గరుండి ఎక్కడున్న వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. కుట్టు మిషన్లకు సంబంధించి ఎవరైనా లోపల కూర్చొని ఉంటే దయచేసి బయట ఇంకా మిషన్లు మిగిలి ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే దయచేసి మిషన్ వద్దకు వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. హలో, మానసిక విద్యార్థికి వైద్యం కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. వివి నగర్ వాత్సల్య ఆశ్రమంలోని పిల్లలకు దుస్తులు పంపిణీ ట్రావెల్స్ అండ్ పైప్స్ రామకృష్ణ వారు, ట్రూవెల్ పైప్స్ అండ్ రామకృష్ణ వారు. హలో, వాత్సల్య స్కూలు పిల్లలు వచ్చున్నారా? పిల్లలు వస్తే వేదిక వద్దకు రావాలి. రామూర్తి నగర్లోని యూపీ స్కూల్ వారికి స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేస్తున్నారు. లైన్ సిహెచ్ గోపాల్ తాత గారు, రామూర్తి నగర్ యూపీఎల్ స్కూల్ వారు వచ్చి ఈ కిట్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. రామూర్తి నగర్ యూపీ స్కూల్ వాళ్ళు వచ్చుంటే చేయెత్తాలి. వచ్చున్నారా? రామూర్తి నగర్ స్కూల్ నుంచి, రామూర్తి స్కూల్. ఓకే. బుచ్చి స్కూల్లోని స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేస్తున్నారు. దాత పిఎన్ఆర్ బుచ్చి స్కూల్. స్థానిక స్టోనస్పేటలోని ఆర్ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేస్తున్నారు. లైన్ సాధు శ్రీనివాసులు గారు, ఆర్ఎస్ఆర్ స్కూల్ వారు వచ్చినారండి. లైన్ సాధు శ్రీనివాసులు గారు వచ్చి వేదిక వద్దకు రావాలి. దీనికి దాత హోల్సేల్ మెడికల్స్ వారు కూడా రెడీగా ఉండాలండి. దీనికి దాతగా లైన్ శరత్ నేను అందిస్తున్నానండి. తర్వాత లక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో
ఎస్ఏ రైటింగ్ పోటీల్లో గెలుపొంది నా పాఠశాల విద్యార్థులకు బహుమతి పంపిణీ. ప్రథమ బహుమతి సయ్యద్ అలియా సుల్తానా, ద్వితీయ బహుమతి సయ్యద్ నౌషద్ అలీ, తృతీయ బహుమతి ఒకే రోజు 135 ప్రోగ్రాములు 10 లక్షల అమౌంట్తో ఒక 2,000 మంది బెనిఫిషరీస్కి ఈ కార్యక్రమాన్ని మెగా ప్రోగ్రాం కింద సేవా కార్యక్రమాన్ని చేయడం చాలా గర్వించినటువంటి విషయం. లైనిజంలో 100 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి లైనిజం ఇవాళ పినాకిని వాళ్ళు దానికి ఆదర్శంగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంతమంది సేవలను ఎంచుకొని వివిధ రకాలుగా చేస్తూ ఎంతో మంది నిరాశ్రయాల్ని ఆదుకొని 135 సేవా కార్యక్రమాల ద్వారా కుట్టు మిషన్స్, గ్రైండర్లు, ఎన్నో సేవా మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, ఎన్నో సేవా కార్యక్రమాలని ఒక్క రోజులో 135 కార్యక్రమాలు పూర్తి చేస్తూ మా యొక్క పినాకిని కార్యవర్గానికి మెంబర్లకందరూ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. లయన్స్ క్లబ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని ఆధ్వర్యంలో ఈరోజు రేపు దాదాపుగా 130 ప్రోగ్రామ్స్ని ఈరోజు దాన్ని చేయడం, దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం నిజంగా కూడా చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఉపాధి కోసంగా ఆడబిడ్డలైనటువంటి వాళ్ళందరికీ కుట్టు మిషన్లు, గ్రైండర్లు కానివ్వండి, అలాగే ఏదైతే లెప్రసీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి స్కూల్స్కి సంబంధించినటువంటి ఆ స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చేది కానివ్వండి, పిల్లలకు కావాల్సిన ప్రతిదీ కూడా చేస్తూ ముందుకెళ్తున్నటువంటి లైనిజం నిజంగా కూడా ఎంతగానో అభినందనీయం. ఈరోజు